హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, ఈ రోజు ఈ వీడియోలో మనం ఐఫోన్ 11 కెమెరాస్ ని ఇన్ డెప్త్ గా అయితే రివ్యూ చేయబోతున్నాం. సో దీంట్లో పోర్ట్రేట్ మోడ్ ఏ విధంగా వస్తుంది, ఇది మనకు బ్లాగర్స్ కి యూజ్ అవుతుందా లేదా, అండ్ దాని తర్వాత దీంట్లో వివిడ్ మోడ్ ఎలా వర్క్ చేస్తుంది, సో ఎవ్రీథింగ్ అయితే మనం చూద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ మొబైల్ ఫోన్ ని నేనైతే సేల్ చేయబోతున్నాను. సో ఇది నేను మీకు 15,000 రూపీస్ కి అయితే ఇచ్చేస్తాను అనమాట. సో కొరియర్ చార్జెస్ ఏం లేవు, జస్ట్ మీరు ప్రీపేడ్ చేస్తే చాలు, నేనైతే ఇది మీకు కొరియర్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఈ వీడియోలో మీకు దీని కెమెరా రివ్యూ అయితే ఇన్ డెప్త్ గా అయితే తెలుస్తుంది అనమాట. దీంట్లో మనకు కెమెరాస్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి, అండ్ దాని తర్వాత దీంట్లో మనకు వీడియో డిపార్ట్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, అదే విధంగా ఫ్రంట్ కెమెరా, సో ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే క్యాప్చర్ చేశాను. సో నాకైతే ఇమేజ్ చాలా క్వాలిటీగా అయితే అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో క్లారిటీ కూడా చాలా బాగుంది, ఓవర్ సాచురేట్ అవ్వలేదు, ఓవర్ బ్రైట్నెస్ అయితే అవ్వలేదు. సో మనకు న్యాచురల్గా ఇమేజ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనం జూమ్ చేసాం అనుకోండి, సో డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ దాని తర్వాత సబ్జెక్ట్ని కూడా చాలా బాగా అయితే ఫోకస్ చేస్తుంది ఈ కెమెరా, మెయిన్ కెమెరా. ఈ ఇమేజ్ని చూడండి, ఈ ఇమేజ్ని అయితే నేను దగ్గరగా ఆఫ్టర్నూన్ 11:30కి అయితే క్యాప్చర్ చేశాను. గాయ్స్ చూడండి, ఇమేజ్ అయితే ఎక్సలెంట్ అయితే వచ్చింది అనమాట. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని చెప్పి. ఇక్కడ చూడండి, మనకు జామ చెట్టు ఆకులు ఎంత క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయో. సో బ్యాక్ మొత్తం మీద మనకు బ్లర్ అయితే చేసేసింది అనమాట. సో నేచురల్ బ్లర్. సో చూడండి, కలర్స్ కూడా వాట్ ఎవర్ ఇట్ మేబీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఇమేజ్ ని చూడండి, ఇది కూడా నేను వచ్చేసరికి నార్మల్ గా పోర్ట్రేట్ అయితే పెట్టలేదు, నార్మల్ గా అయితే తీసాను. సో ఇది వచ్చేసరికి ఏ టైం అంటే ఇది కూడా ఆఫ్టర్నూన్ 12 ఆ టైంలో అయి ఉంటది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు సాచురేషన్ కానీ లేదంటే కలర్ బ్యాలెన్స్ కానీ సో చాలా బాగా అయితే చేసింది. సో ఓవర్ సాచురేట్ అవ్వకుండా, ఓవర్ కలర్ ఎక్కువ అవ్వకుండా, సో బ్రైట్నెస్ కూడా ఎక్కువ అవ్వకుండా అయితే చాలా బాగా క్యాప్చర్ చేసింది. సో చూడండి, బ్లర్ కూడా మనకు చాలా బాగా చేసింది, అండ్ సబ్జెక్ట్స్ కూడా మనకు చాలా బాగా ఫోకస్ అయితే చేసింది. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసరికి దగ్గరగా నేను 3 o'clock అయితే ఈ ఇమేజ్ అయితే క్యాప్చర్ చేశాను. సో అప్పుడు నేను విజయవాడ నుంచి అయితే వస్తున్నాను అనమాట. సో బస్ లో వచ్చేటప్పుడు అంటే మూవ్మెంట్ లో ఉన్నప్పుడు నేను ఈ ఇమేజ్ అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, మనకు డీటెయిలింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఏ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఐఫోన్ లో కూడా ఇలాంటి కెమెరా అయితే మనకు రాదు. సో ఇక్కడ చూడండి, పారాడైస్ ఎంత జూమ్ చేస్తున్నా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మెయిన్ కెమెరా. సో డీటెయిలింగ్ కానీ, కలర్ బ్యాలెన్స్ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ, సాచురేషన్ కానీ కరెక్ట్ గా అయితే బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఇమేజ్ ని చూడండి గైస్, ఇది వచ్చేసరికి నేను ఈవినింగ్ 5 కి అయితే క్యాప్చర్ చేశాను. సో నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. చూడండి, ఇమేజ్ చూడగానే ఏదో ఒక డిఎస్ఎల్ఆర్ తో తీసిన మనకు ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా, సో అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఈ ఇమేజ్ కూడా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తున్నా చూడండి, లోపల లెన్సులు కూడా అయితే మనకు కనిపిస్తున్నాయి, కెమెరా లెన్సెస్. సో అంత బాగా మనకి ఇది డీటెయిలింగ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ ఇమేజ్ ని చూడండి గైస్, ఇది నేను వచ్చేసరికి దగ్గరగా నైట్ 12 o'clock అయితే క్యాప్చర్ చేశాను. సో నైట్ కూడా ఇది మనకు చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో చూడండి, కాకినాడ అని రాస్తుంది కదా, సో చాలా అంటే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది నైట్ టైం కూడా. మనకు చూడండి, ఇంత బాగా రావడం ఏ ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల కాదు. ఇది చూడండి, నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అయితే క్యాప్చర్ చేశాను. సో డీటెయిలింగ్ ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, కార్ యొక్క డీటెయిలింగ్. సో లోపల ఫాస్ట్ ట్యాగ్ ఉంది, అది కూడా కనిపిస్తుంది మనకు. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. అసలు లైట్ లేదన్నమాట, ఇక్కడ లైట్ లేకుండానే ఓన్లీ ఫ్లాష్ తో అయితే ఇది క్యాప్చర్ చేశాను. ఓకే గైస్, ఇదైతే దగ్గరగా 10:30 ఆ టైంలో అయితే క్యాప్చర్ చేశాను. అస్సలు లైట్ అనేది లేదు, మొత్తం డార్క్. సో మనకు ఐఫోన్ 11 లో నైట్ మోడ్ ఉంది కాబట్టి చూడండి ఎంత మంచిగా అయితే క్యాప్చర్ చేసిందో. సో మనకు స్టార్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి గైస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది నైట్ మోడ్ కూడా. సో ఇది మెయిన్ సెన్సార్ లో ఒకటే ఉంది, మనకు అల్ట్రా వైడ్ సెన్సార్ లో అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే నాకు మెయిన్ సెన్సార్ అనేది చాలా బాగా నచ్చింది. ఇకపోతే మనం పోర్ట్రేట్ గురించి మాట్లాడుకోవాలి. సో చూడండి, నేనైతే పోర్ట్రేట్ లో ఒక షాట్ అయితే తీసాను. సో ఇక్కడ చూడండి గైస్, మనకు ఎడ్జెస్ కూడా మనకు చాలా బాగా అయితే ఇది క్యాప్చర్ చేసింది చూడండి. సో హెయిర్ తో కూడా మనకు కొంచెం ఇక్కడ చూడండి బ్లర్ అయింది కానీ, సో మొత్తం
మొత్తం ఓవరాల్ గా అయితే చాలా బాగా క్యాప్చర్ చేసింది. చూడండి ఎడ్జెస్ కూడా చాలా బాగా డిటెక్ట్ అయితే చేస్తుంది iPhone 11 కెమెరా. పోర్ట్రేట్స్ కూడా మనకు చాలా అయితే చాలా బాగా వస్తున్నాయి. సో గైస్ ఇది చూడండి, ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే క్యాప్చర్ చేశాను. సో ఇది కూడా మనకు 12 మెగా పిక్సెల్. సో ఇక్కడ చూడండి నేనైతే జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తుంటే చూడండి గైస్ మనకు చాలా బాగా డీటెయిలింగ్ అయితే వస్తుంది. సో అల్ట్రా వైడ్ లెన్స్ కూడా. సో చూడండి, సో షాదీ మంజిల్ అని చెప్పి ఎంత మంచిగా అయితే అంత దూరం తీసినా కూడా మనకు చూడండి ఎంత డీటెయిలింగ్ అయితే ఉందో. సో గైస్ ఈ పిక్చర్ చూడండి, ఇదైతే నేను 1 గంట కంటే నెత్తి మీద అయితే సూర్యుడు అయితే ఉన్నాడు అనమాట. ఆ టైంలో తీసాను. సో వేరే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఇంత మంచిగా అయితే క్యాప్చర్ చేయలేవు, నేను 100% చెప్తాను. సో అంత మంచిగా అయితే క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ క్లౌడ్స్ చూడండి, అండ్ దాని తర్వాత కలర్స్ చూడండి, మెయిన్ కలర్స్ ఓవర్ గా రాలేదు. సో నాచురల్ గా అయితే వచ్చాయి. సో గైస్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐఫోన్ మాక్సిమం తీసుకుంటాం వివిడ్ మోడ్ కోసం తీసుకుంటూ ఉంటారు. సో దీంట్లో మనకు వివిడ్ మోడ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి నేను ఇది నార్మల్ పిక్చర్ అనమాట. ఇది నార్మల్ పిక్చర్ చూడండి చాలా బాగా అయితే క్యాప్చర్ చేసింది. అండ్ ఇక్కడ చూడండి ఇది వివిడ్ మోడ్. సో దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు నాకు. బట్ గైస్ చూడండి కలర్స్ కొంచెం బాగా ఇంక్రీజ్ అయితే అయ్యాయి. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ గా అయితే ఉంది వివిడ్ మోడ్. సో వివిడ్ మోడ్ కూడా దీంట్లో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. సో ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే సెల్ఫీ. సో ఇది చూడండి సెల్ఫీ కూడా మనకు చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. సో చూడండి చాలా బాగా డీటెయిలింగ్ కూడా ఇస్తుంది. నేను సెల్ఫీస్ అంతగా తీసుకొని బట్ బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు వీడియో సాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. సో గైస్ చూడండి ఐఫోన్ 11 లో నేను 4K 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను మెయిన్ కెమెరాని యూజ్ చేసి. సో ఇక్కడ మీకు చూడొచ్చు అన్నమాట, ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేనైతే ఇంత డిస్టెన్స్ అయితే ఉన్నాను. సో ఏ విధంగా ఉంటుందో ఇక్కడి నుంచి అయితే జడ్జ్ చేయండి. అంటే ఈ విధంగా కలర్స్ కానీ ఎవ్రీథింగ్. సో అంటే ఫేస్ మీద మాట్లాడుతున్నప్పుడు గైస్ చూడండి ఇక్కడ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకసారి మీ డైనమిక్ రేంజ్ కూడా చూడండి మీకు ఏ విధంగా అనిపిస్తుందో. సో ఈ విధంగా అయితే క్లౌడ్స్ కూడా ఉన్నాయన్నమాట. గైస్ ఇప్పుడు నేనైతే 1080pలో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి నేనైతే నడుస్తున్నాను అనమాట. 1080pలో రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో కూడా ఇందాక కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వచ్చింది, ఇప్పుడు కూడా మైక్రోఫోన్ నుంచే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో ఏ విధంగా వస్తుందో. కలర్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇక్కడ చూడండి కలర్స్ అంతా ఎంత బాగా వస్తున్నాయో. సో చూడండి ఎక్కడైతే మా బామర్దున్నాడు ఫోన్ అయితే చూస్తూ ఉన్నాడు అనమాట. సో నాకైతే కలర్స్ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. సో ఒకసారి చూడండి, సో క్లౌడ్స్ కూడా సో చాలా అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఐఫోన్ 11 కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. సో గైస్ చూడండి నేనైతే ఐఫోన్ 11లో వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మొత్తం వైడ్ అయితే చాలా వైడ్ వస్తుంది. సో బామర్ చూడండి, సో చాలా వైడ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు జడ్జ్ చేయండి. సో డైనమిక్ రేంజ్, సో ఇదైతే అంత అడ్జస్ట్ అయితే చేయలేకపోతుంది. బట్ మెయిన్ సెన్సార్ అయితే చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి వీడు సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట. సో చూడండి, సో ఇది ఓవరాల్గా వైడ్ యాంగిల్ లెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చాలా అయితే చాలా బాగుంది. సో గైస్ నేనైతే ఐఫోన్ 11లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నేనైతే నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీరు చూడండి. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో గైస్ చూడండి నేనైతే ఇట్లా రొటేట్ అయితే అవుతున్నాను అనమాట. సో డైనమిక్ రేంజ్ కూడా మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. సో గైస్ చూడండి ఇది అంతగా చేయట్లేదు. సో ఇక్కడ టచ్ చేస్తే అప్పుడైతే మనకు చేస్తుంది అనమాట. సో బట్ క్లౌడ్స్ కూడా బ్యాక్ కెమెరా వచ్చినంతగా అయితే రావట్లేదు. బట్ గైస్ చూడండి కలర్స్ కానీ సో చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట ఐఫోన్ 11వి. సో గైస్ చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఫోన్ 11 ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. సో నాకు తెలిసి ఎవ్రీ డిపార్ట్మెంట్లో సో వివిడ్ మోడ్లో, పోర్ట్రేట్ మోడ్లో, అదేవిధంగా నార్మల్గా ఇమేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. చాలా అంటే చాలా బాగా నాకు నచ్చింది ఈ ఫోన్. సో చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఈ ఫోన్ వస్తుంది. సో ఇలాంటి కెమెరా రావడం ఏ ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల కాదు. సో ఐఫోన్ 11 అయితే ఎక్సలెంట్ నేను చెప్తాను. ఎవరైతే బ్లాగర్స్ ఉంటారో లేదంటే ఫోటోగ్రఫీ చేస్తుంటారో సో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో గైస్ ఇది ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 11 కెమెరా రివ్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే లైక్ చేయండి.